హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. నా ఓల్డ్ అకౌంట్ ఎలా పోయిందనేది మీకు నేను చెప్పబోతున్నాను. సో నా ఓల్డ్ అకౌంట్లో వచ్చేసి మొత్తం సబ్స్క్రైబర్స్ 8,000 పైననే ఉన్నారు. సో నేను అందులో కొన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, అలాగే షార్ట్స్ కూడా చేశాను. సో అది నాకు మానిటైజేషన్కి ఎందుకు చేసుకున్నాను అంటే, నాకు లాంగ్ వీడియోస్ 4,000 అవర్స్ రాలేదు, కానీ షార్ట్స్లో మిలియన్లో పోయినాయి అనమాట. అది రీచ్ అయింది మిలియన్లో. సో అప్పుడు నాకు దాంట్లో నేను కొంచెం మిక్స్డ్ కంటెంట్ యూస్ చేశాను. లైక్ ఎలా అంటే, కామెడీ ఉంటాయి కదా, ఏదైనా చేస్తున్నప్పుడు కామెడీ వీడియోస్ అలా నేను అప్లోడ్ చేశాను అనమాట. సో అట్లా అప్లోడ్ చేసినప్పుడు దానివల్ల నాకు పోయింది. ఆ అప్లోడ్ ఏదైతే చేశానో మిక్స్డ్ కంటెంట్ది, కామెడీది, ఆ షార్ట్సే మిలియన్స్లో పోయాయి అన్నమాట. సో అప్పుడు నేను అవి డిలీట్ చేశాను అనుకోండి, నాకు వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంది. సో అట్లా అని చెప్పేసి అది అలా రావడం వల్ల రివ్యూస్డ్ కంటెంట్ అని వచ్చింది, కాబట్టి నా మానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది. సో 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో దాంట్లో ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఒక 2-3 టైమ్స్ ఒక వీడియో అప్లోడ్ చేసిన 1 మంత్ అయినా కానీ కూడా కనీసం దానికి 50 వ్యూస్ కూడా రాలేదన్నమాట. సో దానివల్ల నేను ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేశాను. పర్లేదు, స్టార్టింగ్ మనకు ఎప్పుడైనా సరే ఒక 10, 20, 50, 100, 120, 200 ఇలాగే వస్తాయి వ్యూస్. సో మీరు కూడా అస్సలు వరి అవ్వకండి. మెల్లిమెల్లిగా ఆ యూట్యూబ్ ఆ ఆల్గరిథం అనేది, అంటే మొత్తం ఆ యూట్యూబ్ అనేది చూసుకోవాలి కదా, ఇది నిజమైన కంటెంటా కాదా అంతా చూసుకొని మనకు వ్యూస్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన కంటెంట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో మన ఓన్ కంటెంట్ ఉండాలి. ఓన్ కంటెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వ్లాగ్స్, ఇప్పుడు గర్ల్స్ అనుకోండి, కుకింగ్ ఛానల్ ఉంటుంది కదా. కుకింగ్ ఛానల్ అన్నప్పుడు ఓన్లీ మీరు కుకింగ్కే పెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. అది గ్రోత్ మెల్లిగా అయినా పర్వాలేదు, కానీ లైఫ్ టైం ఉంటుంది అనమాట. మీ ఓన్ వాయిస్తో కుకింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ చేస్తే బాగుంటుంది. సో అది ఎటువంటి ప్రాబ్లం రాదు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి మ్యూజిక్ ఉండొద్దు, మన వాయిస్ మాత్రమే ఉండాలి. కుకింగ్ చేసేటప్పుడు ఆ సౌండ్ ఉన్నా పర్వాలేదు, కానీ సాంగ్స్, టీవీ సీరియల్స్, లేకపోతే అది మూవీస్వి అట్లా ఏం ఉండొద్దు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడైనా ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా ఏదైనా. సో అలాంటివి తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసి అలా పెట్టకండి, ఎందుకంటే అది చెప్పలేము. యూట్యూబ్ ఎప్పుడు ఎలా చేస్తుందో తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్నే చెప్తున్నారు అలా చేయకండి, ఓన్ కంటెంట్ పెట్టండి, ఓన్ వాయిస్తో చేయండి అంటానని చెప్పి. సో మీరు ఓన్ వాయిస్తోనే చేయండి, ఓన్ కంటెంట్ పెట్టండి. బయట ఒక 1 minute వీడియో కూడా తీసుకొచ్చి మీ దగ్గర మిక్స్ చేయకండి, ఎందుకంటే మీరు పడ్డ కష్టం అంతా మళ్ళీ పోతుంది. ఇప్పుడు మీరు 1 hour వీడియో చేయడానికి 1 hour 2 hours తీసుకున్నారనుకోండి, జస్ట్ ఒక 10 seconds 20 seconds 1 minute వీడియో తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేస్తే మీరు అన్ని అవర్స్లో కష్టపడ్డదంతా పోతుంది. సో అట్లా మీరు లేట్ అయినా పర్వాలేదు, 2-3 hours అయినా పర్వాలేదు, ఒక వీడియో చేసేటప్పుడు మీ ఓన్ వాయిస్ ఉండాలి, మీ ఓన్ కంటెంట్ ఉండాలి. అలా చేసుకొని మీరు అప్లోడ్ చేస్తే మంచిగా గ్రోత్ అవుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు నేను కూడా ఫీల్ అవుతాను వ్యూస్ రావట్లేదు అది దాన్ని. కాకపోతే ఏంటంటే, మనము అప్లోడ్ చేస్తున్న కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒకసారి 10 వస్తాయి, ఒకసారి 100 వస్తాయి. సో 100 వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, 10 వచ్చినప్పుడు సాడ్గా ఫీల్ అవుతాం. అలా కాకుండా సరే వదిలేయండి, మీరు ఎన్ని వీడియోలను అప్లోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ రోజుకొక వీడియో చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకటే రోజు 2-3 వీడియోలు అలా చేయకూడదు. అట్లా చేస్తే మీకు ఒక మంచి కంటెంట్తో చేయండి, చాలా మంచిగా రీచ్ వస్తుంది. అండ్ ముఖ్యంగా కొంతమంది ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి, అయ్యో నాకు వ్యూస్ రావట్లేదు అని బాగా అప్సెట్ అయిపోయి ఉంటారు. అలా మీరు తీసుకోవట్లేదు అని ఇట్లా అప్సెట్ అయిపోతారు. అలా తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. హ్యాపీగా అట్లా చిల్ అవుతూ వీడియో చేయండి. ఒక మంచి కంటెంట్ తీసుకొని, ఓకే మీరు ఫ్రీ టైం ఉంటే ఒక 2 వీడియోలు ముందే చేసుకొని పెట్టుకొని, ఒక 2 daysకి ఒకటి 2 daysకి ఒకటి అప్లోడ్ చేయండి. అప్పుడు ఈజీ ఉంటుంది కదా. సో అలా చేయండి. అండ్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, అంటే మీకు మనీ రావడం స్టార్ట్ అయ్యాక చేయండి. సో మానిటైజేషన్ అవ్వకముందు అలా
చేయకండి. నేను మనీ లేని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సో అదే అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నాది యూట్యూబ్ ఛానల్ అయితే అలా పోయింది. సో అది నేను మళ్ళీ వేరే కంటెంట్తో నేను స్టార్ట్ చేసుకుంటాను. మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా సజెషన్ అడగండి. వాళ్ళు సజెస్ట్ చేస్తే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి. ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వెళ్ళి కామెంట్ చేయండి, వాళ్ళు రిప్లై చేస్తారు. అండ్ ఇంకొక అమ్మాయిలో అయితే మాధురి అని ఉంటారు కదా, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళి తన దగ్గర వెళ్ళి కామెంట్ చేయండి, తను రిప్లై చేస్తారు. సో మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అండ్ సాయి కృష్ణ అన్న కూడా ఉన్నాడు, తను కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. సో ఇది వచ్చేసి ఇప్పుడు వీడియోస్ దీంట్లో చూపిస్తాను. సో మానిటైజేషన్ పోయింది కదా, ఇప్పుడు ప్రూఫ్తో చూపిస్తాను ఎలా వచ్చింది నాకు అని అంటే. అన్నీ డిలీట్ చేశాను, చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది. 1 minute. సో చూడండి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ చూసారు కదా 8,000 సబ్స్క్రైబర్స్, ఇది నాదే అనమాట. సో ఇప్పుడు అట్లా మీకు ఏ ప్రాబ్లం రావద్దు అంటే మీరు ఎప్పుడైనా సరే ఓన్ వాయిసే ఇవ్వండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా సాంగ్స్ అట్లా రావద్దు, అలా చూసుకోండి. అండ్ వచ్చేసి మీకు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి ఏదైనా ట్రెండింగ్లో ఉన్నాయి తీసుకొచ్చి అప్లోడ్ చేయొద్దు, ఏ చిన్నదైనా సరే చేయొద్దు. సో విన్నారు కదా, ఇదన్నమాట. ఇవి ఫాలో అవ్వండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. చాలామంది తప్పు చేసి వేరే అకౌంట్స్ అంటే ఒక 2-3 అకౌంట్స్ ఫెయిల్ అయ్యాకనే ఇప్పుడు నెక్స్ట్ అకౌంట్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ముందు జాగ్రత్తతో ఇంతమంది చెప్తున్నారు కదా, అంటే చాలామంది కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో నేను కూడా చెప్తున్నాను, ఇది వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నా. సో అదండి. ఇంకా ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.